చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యోతాము మంచి పరిపాలన చేసిండు. ఈ అధ్యాయం మొత్తం చదివినట్లయితే యోతాము కోసం ఉన్నది. యోతాము తల్లిదండ్రులు యెరూషా, తండ్రి ఉజియా. యోతాము ఎలా ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యోతాము ఎలా ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. ఈ యెరూషా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి 27వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్నది. మరి ఈమె విషయంలో కొన్ని మనం చూసుకుందాము. మొదటి రాజుల గ్రంథము ఈ స్త్రీ గురించి బైబిల్లో 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఉంటా ఉన్నది. అయితే 22వ దినవృత్తాంతములు 27లో కూడా ఈమె పేరు మాత్రమే ఉంటా ఉన్నది. తర్వాత ఎక్కడ ఈమె పేరు కనబడలేదు. యెరూషా అనే మాటకు స్వాధీనం, సొత్తు అని అర్థం. ఈ సాదోకు దావీదు కాలంలో యాజకుడుగా ఉన్నప్పుడు ఇతడు ఒక యాజకుడు. యెరూషా తండ్రి పేరు సాదకుడు. ఈ యొక్క దావీదు కాలంలో ఉన్నప్పుడు ఈయన ఒక యాజకుడు. యాజకుడు అంటే పాస్టర్. ఈయన మరి మనం చూసినట్లయితే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యాజకుడు అంటే దేవునికి మరి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నవాళ్ళు యాజకులు. ప్రార్థన చేసేవాళ్ళు, దేవునికి ధూపం వేసే వాళ్ళను యాజకులు అంటూ ఉంటారు. అయితే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండాలి. అలాంటి యాజకులు మరి పుట్టిన ఆ యొక్క యాజకునికి పుట్టిన కుమార్తె యెరూషా. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించిన ఆ యొక్క యాజకుడు సాదోకుడు కుమార్తె అయిన యెరూషా. చూడండి, అందరూ మరి దేవుని సన్నిధానంలో యాజకులు కావాలంటే కాలేరు. పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము ఉండాలి. ఈ సాదోకు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా దావీదు కాలంలో దేవుని సన్నిధానంలో యాజకుడుగా దేవుని సన్నిధానంలో ధూపం వేసేవాడు. ఈ యాజకుడు కుమార్తె అయిన యెరూషా మరి ఈయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి తన కూతురు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది యాజకు కుమార్తెలే కానీ కుమారులే కానీ పరిశుద్ధంగా జీవించలేరు. తల్లిదండ్రులు చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు, సేవకులు, పరిచర్యగా ఉండేవాళ్ళు. కానీ కుమారులు మాత్రము ఆ విధంగా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ సాదోకు కుమార్తె అయిన యెరూషా మాత్రము, ఆమె విషయంలో మనం చూసుకుందాము. ఆమె పరిశుద్ధమైన కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీ ఈ యెరూషా. మొదటిగా ఈ యెరూషా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన స్త్రీ. ఈమె కూడా పరిశుద్ధంగా జీవించినది. ఆమె పరిశుద్ధంగా జీవించేది దాన్ని ఎలా చెప్పగలము? ఈ యొక్క యాజకుడు కుమార్తె అయిన యెరూషా పరిశుద్ధంగా జీవించిందని మనం ఎలా చెప్పగలము? దేవుని నామానికి స్తోత్రం. ఈమె విషయంలో ఎక్కడా రాయబడలేదు. కానీ లేవి కాండంలో 21వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే చూసుకుందాం. లేవి కాండము 21వ అధ్యాయము 9వ వచనము. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచునది, అగ్నితో ఆమెను దహింపవలెను.
చదువు. ప్రధాన యాజకుడు అగుటకై చాలమ్మా. అయితే ఇక్కడ మరి యాజకుని కుమార్తె జారత్వం వలన తాను అపవిత్రపరుచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరిచినది, అగ్నితో ఆమెను దహింపవలెను. యాజక కుమార్తె ఒకవేళ తప్పు పని చేస్తే, పాపము చేస్తే, జారత్వము చేస్తే, అపవిత్రంగా జీవించినట్లయితే ఆ స్త్రీని ఏం చేస్తారంట? అగ్నితో దహిస్తారంట, కాల్చేస్తారు. యాజక కూతురు, యాజకుడైన కూతురు, సేవకుల కూతుర్లు ఒకవేళ పాపం చేస్తే, జారత్వం చేస్తే, పరిశుద్ధంగా ఉండకపోతే తండ్రికి అవమానము. హల్లెలూయా. తండ్రికి అవమానము తెచ్చినట్లయితే ఆ యొక్క బిడ్డను అలాంటి స్త్రీలను ఏం చేశారంట? ఆ కాలంలో అగ్నితో కాల్చేసేవాళ్ళు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ యొక్క స్త్రీ మాత్రము ఒకవేళ ఆమె ఏ తప్పు చేసినా అగ్ని వలన పోయేది ఉండేది, కానీ అలా జరగలేదు. అంటే ఈమె ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించింది అని చెప్పవచ్చు. యాజకుని కుమార్తె తన పరిశుద్ధతను ఆమెను కాపాడుకున్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఈ యొక్క యాజకుడి కుమార్తె ఒకవేళ తప్పు పని చేస్తే అగ్ని చేత దహించేది, కానీ ఈమెను అగ్ని చేత దహించకపోలేదంటే ఈమె పరిశుద్ధంగా జీవించింది, పవిత్రంగా జీవించింది. ఆమె మాటలో, క్రియలో, చూపులో, తలంపులో, ఆమె ప్రవర్తనలో. హల్లెలూయా. మరి ఈ విధంగా అగ్ని చేత ఈమెను కాల్చబడలేదు గనుక అయితే ఈమె లోపల ఎలాంటి తప్పు లేదు. హల్లెలూయా. ఎలాంటి తప్పు లేదు. ఆమె పరిశుద్ధంగా జీవించింది, ఆమె పవిత్రంగా జీవించింది. ఆమె మాటలలో, క్రియలలో, చూపులలో, తలంపులలో అన్నిట్లో ఎలాంటి జారత్వం లేకుండా దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా జీవించింది. చాలామంది బైబిల్లో స్త్రీలు చాలామంది పరిశుద్ధంగా జీవించారు. ఈ యొక్క సాధకు కుమార్తె అయిన యెరూషా కూడా తండ్రికి మంచి పేరు, ప్రతిష్టత, మంచి పేరు కలిగి జీవించిందండి. హల్లెలూయా. మనం కూడా మన తల్లిదండ్రులకు మంచి పేరు కలిగి మనం ఉండాలి, మంచి గుణలక్షణాలు కలిగి మనం జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ యెరూషా మరి అగ్ని చేత కాల్చబడలేదంటే ఆమె పరిశుద్ధంగా జీవించింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా ఈ యెరూషా ఒక యాజకుని కుమార్తె అయి ఉండేది కాబట్టి ఒక యాజకుని కుమార్తె అయితే యూదారాజుకు భార్య అయ్యింది. హల్లెలూయా. యూదారాజుకు భార్య అయిందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాము. అదే 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవమ్మా. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్లు వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెరూషా ఒక యాజకుని కుమార్తె అయి ఉన్నది, యూదారాజుకు భార్య అయ్యింది. అంటే యాజకులు ఎవరు చేస్తారండి? లేవి వంశస్థులు మాత్రమే చేస్తారు కదా యాజకులు. అయితే ఈ యూదాలో లేవి వంశస్థురాలైన ఈ యొక్క యెరూషా ఇక్కడ యూదారాజుకు భార్య అయింది. హల్లెలూయా. యూదారాజుకు భార్య అయింది. అయితే యెరూషా లేవి గోత్రం నుండి, అహరోను వంశంలో నుండి, సాదోకు కుటుంబంలో నుండి ఒక
యూదారాజు కుటుంబంలో ప్రవేశించింది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆడపిల్లలు పెళ్ళి అయ్యగానే తల్లిదండ్రుల పేర్లు వదిలేసి ఏం చేస్తారు, భర్త వంశము మోస్తూ ఉంటారు. అట్లనే లేవి గోత్రంలో నుండి ఏం చేసింది, యూదా గోత్రంలోకి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ రాజుకు మరి ఈ యొక్క ఉజియా అనే రాజు, ఈయన మరి ఒక రాజు పని చేస్తూ ఉన్నాడు అక్కడ ఆ యొక్క యెరూషలేములో. కానీ ఈ యొక్క యెరూషా తనకు భార్యగా వచ్చినప్పుడు మరి ఆ రాజుకు చాలామంది భార్యలు ఉండొచ్చు, కుమారులు ఉండొచ్చు. కానీ మరి ఆ యొక్క కుమారులే కానీ ఆ భార్యల పేర్లు కానీ బైబిల్లో రాయబడి లేదు. కానీ యెరూషా మాత్రము మరి రాయబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాజుకు మరి చాలామంది భార్యలు ఉన్నా కానీ వాళ్ళ పేర్లు మాత్రము రాయబడలేదు. 2వ దినవృత్తాంతంలో 24 చదవకండి. దేవుడు ఉజ్జియను అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. చూడండి, అదే 26వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చాలండి. దేవుడు ఉజ్జియను అంచెలంచెలుగా ఆశీర్వదించెను. అక్కడున్న మరి ఎన్నో విధాలుగా కోటలు కానీ గోపురాలు కానీ అన్నీ కట్టడానికి అన్ని విధాలలో, ఎందుకంటే రాజు కదా, అంచెలంచెలుగా అతన్ని ఆశీర్వదించాను. అయితే అతనికి ఏమొచ్చిందంట, గర్వం వచ్చేసిందట. హల్లెలూయా. ఎంతగా దిగజారిపోయిండంటే అంతగా దిగజారిపోయాడు. దేవుడు సన్నిధానంలో ఆయన తగ్గించుకొని రాజుగా ఉన్నప్పుడు చాలా ఆశీర్వదించాడు. ఆయన యొక్క పేరంతా పాకిపోయింది. ఆయన యొక్క ఆస్తులు అంతస్తులు బాగా పెరిగిపోయినాయి, మంచి పేరు వచ్చేసింది అతనికి. అవన్నీ చూసుకొని అతనికి ఏమొచ్చేసింది, గర్వం వచ్చేసిందట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, దేవుడు సన్నిధానంలో ఉన్నప్పుడు చాలా తగ్గింపు ఉంటారు. ఏమి లేని పరిస్థితిలో సంఘాలకు వచ్చినప్పుడు చాలా పరిస్థితిలో ఏడుస్తూ మోకాల మీద ఉండి ఎంతో దుఃఖముతో ప్రార్థన చేస్తారు. వినయముతో, భక్తితో, మర్యాదతో, దేవుని యందు భయభక్తులు కలిగి అన్నీ తగ్గించుకొని ప్రార్థన చేస్తారు కదండి. అన్నీ చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తారు, వారి యొక్క తగ్గింపు ప్రార్థన, వారి యొక్క ప్రార్థన దేవుడు విని అంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉద్యోగంలోనే కానీ, ఇండ్లు లేని వారికి ఇండ్లు, మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, మరి కుటుంబంలో అన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్నీ ఆశీర్వదించినాక సంఘానికి రావడానికి ఏమైపోతుంది, ఆటంకం అవుతుంది కదా. ఒకప్పుడు ఏమి లేని పరిస్థితిలో మొదట సంఘానికి వచ్చి కూర్చుంటారు. అన్నీ ఉన్నప్పుడు హాయిగా తిని మంచిగా సుఖంగా నిద్రపోతూ ఉంటారు కదా అండి. నాకు ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పొలాలు ఉన్నాయి, నాకేమి తక్కువ లేదు అని మెల్లమెల్లగా ఏమొస్తుంది, గర్వం వస్తుంది. అట్లనే ఈ యొక్క ఉజ్జియాకు కూడా ఏమొచ్చేసింది, అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంచెలంచెలుగా ఆశీర్వదించగానే మెల్లమెల్లగా గర్వం వచ్చేసింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదవండి, అట్లనే చదవండి వాక్యము. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాజకులు మాత్రమే దేవుని సన్నిధానంలో ధూపం వేయాలి. కానీ ఈ ఉజ్జియా ఏం చేసిండంటే
ఒక యాజకుడు కుమార్తె అయిన యెరూషను పెళ్లి చేసుకున్నాడు. ఒక మరి యాజకుడికి నేను అల్లుడను అనే ఒక గర్వంతో ఆ పులిపీఠం దగ్గర, ఆ ధూపం వేసే దగ్గర ఈయన వెళ్ళిండు. అక్కడ వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ధూపం వేస్తూ ఉన్నాడు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారని యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా, అక్కడున్న యాజకులు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి చెప్తా ఉన్నారు? ఉజ్జియాకి చెప్తా ఉన్నారు. ఉజ్జియా ఏం చేస్తూ ఉన్నాడు? కోపంతో, రౌద్రముతో అక్కడ వెళ్ళి ఆయన ధూపం వేయడానికి అక్కడ ఉంటా ఉన్నారు. అక్కడ మనుషులు ఏమంటా ఉన్నారు? ఇక్కడ లేవి వంశస్థులు మాత్రమే ధూపం వేయాలి, ఇది నీకు తగదు, ఇది నీ పని కాదు, ఇది నీ అధికారం కాదు, నువ్వు వెయ్యడానికి వీలు లేదు. ఒక రాజు నువ్వు, ఆ రాజువైనా కూడా నీలో పాపం ఉన్నది. చూడండి, చిన్న పాపం ఉన్నా కూడా దేవుని సన్నిధానంలో మరి ఆ హరత ఇవ్వడు. పరిశుద్ధంగా, పవిత్రంగా లేవీయులు మాత్రమే యాజకులుగా అక్కడ ఏర్పరచబడ్డవారు. కానీ ఒక యాజకుడికి నేను అల్లుణ్ణి, ఒక యాజకుడి కుమార్తెకి నేను భర్తను అని ఒక గర్వముతో అక్కడ వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళిండు. అయితే అక్కడ ఉన్న మనుషులు ఏమంటా ఉన్నారు? ఈ హరత నీకు లేదు అంటా ఉన్నారు. ఉజ్జియాని ఎదిరిస్తూ ఉన్నారు. ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారే. దేవుని బిడ్డలారు, అందరికీ పిలుపు ఉండదు. చాలామంది దేవుని సేవ చేయాలని ఆఖరి వరకు మరి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా అన్నీ తట్టుకోవాలండి. అలాంటి గుణలక్షణాలు ఉన్నవారిని పేరు పెట్టి పిలిచి వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. రాజు మాత్రం ఉజ్జియా, ఆయన నాకు సర్వం అధికారం ఉన్నదని అక్కడ వెళ్ళి ధూపం వేయడానికి వెళుతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు. హల్లెలూయా. అతనికి ఏమంటా ఉన్నారు? పరిశుద్ధమైన స్థలంలో నీకు అధికారం లేదు, పరిశుద్ధమైన స్థలంలో ఇక్కడ నిలబడడానికి నీకు అధికారం లేదు, బయటికి పొమ్ము అని అక్కడున్న యాజకులు అంటా ఉన్నారు, అక్కడున్న మనుషులు అంటా ఉన్నారు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. ఏ పాపం లేకుండా, ఏ దోషం లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని ఆలయంలో వచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నట్లయితే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది. నిన్ను చూడడా దేవుడు? నీ హృదయాన్ని చూడడా? నీ కుటుంబాన్ని చూడడా? నీ యొక్క తలంపు చూడడా? దేవుని నామానికి స్తోత్రం. మరుగైంది ఏది లేదండి, అన్ని తేటగా కనబడతా ఉన్నది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క యోతాము యొక్క తల్లి కోసము, తండ్రి కోసము నేను చెప్తా ఉన్నాను. తర్వాత యోతాము ఏ విధంగా ఉన్నాడు చూసాం. అయితే ఇతన్ని బయటికి బొమ్మని అంటా ఉన్నారు. ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠ ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచుననే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. హల్లెలూయా. బయటకు పొమ్మని అక్కడ ఉన్న వాళ్ళంటే కూడా అతను వెళ్ళలేదు. అయితే ఉజ్జియాకు ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రంగా, కోపంగా దేవుని సన్నిధానంలో నేను ధూపం వేస్తా. అందుగురించే దేవుని బిడ్డలారా, యాజకుడు ఒక మాట చెప్పినప్పుడు వినాలి కదండి. ఒక మాట చెప్పినప్పుడు వినాలి. వినకపోతే ఏమవుతుంది అంటే, నేను ఎవరిని విమర్శిస్తలేను కానీ ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఒక దైవ సేవకుడు ఆయన ఫస్ట్లో చక్కగా సేవ చేసిండు. ఆయన కష్టంలో ఆహారం లేకున్నా, వస్త్రాలు లేకున్నా, ఆశ్రయం లేకున్నా, ఎండకు కానీ, వానకు కానీ, చలికి కానీ తట్టుకొని ఆయన చాలా కష్టపడి సేవ చేసిండు.
రాను 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 ఆయన ఏమైపోయిందంటే పాపంలో పడిపోయిండండి. పాపంలో పడిపోయిండు. పాపం అంటే నేను ఎక్కువ ఏమి వివరించాను. ఇక అన్ని విధాలలో ఆయన ఆ సేవకుడు మొత్తం పాపంలో కలిసిపోయాడు. ప్రార్థన జీవితము పక్క పెట్టేసిండు, వాక్యం జీవితం పక్క పెట్టేసిండు. చర్చికి రాకుండా, సావాసంకు రాకుండా, దేవుని సన్నిధానంలో రాకుండా ఆయన తినుడు తాగుడు ఇష్టానుసారంగా జీవించిండు. అప్పులు బాగా చేసిండు. చూడండి, తల్లిదండ్రులు చేసిన తప్పు పాపం ఏమైపోతుంది? పిల్లలకు వచ్చేస్తుంది. పాపము మంచిగా ఉన్నప్పుడు దేవుడు తనని బహుగా ఆశీర్వదించిండు. ఎప్పుడైతే అవన్నీ చూసుకొని ఆయన పాపంలో పడిపోయాడు, ఒక స్త్రీలో పడిపోయాడు, తర్వాత అన్నిట్లో పాపంలో పడిపోయాడు. చివరికి ఆయన ఆ పాపంలోనే చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అట్లనే ఇక్కడ కూడా ఈ యొక్క ఉజ్జియకు కూడా ఏం చేసిండట, వాళ్ళ మీద నేను ఎందుకు వేయకూడదు ధూపము, నేను ఎందుకు వేయకూడదు, నేను ఒక యాజకుడు అల్లుణ్ణి, ఒక యాజకుడు కుమార్తె అయిన భర్తను, నాకు సర్వం అధికారం ఉన్నది అని ఆ కోపముతో వాళ్ళ మీద కోపపడుతూ వాళ్ళని అంటూ, ఇవి నా మాటలు కాదండి, బైబిల్లో ఉన్న రాయబడిన వాక్యములు. ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌంద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుననే ఉన్నప్పుడు అతని నొసట ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చింది. హల్లెలూయా! వచ్చిందా లేదా? అతని వెయ్యొద్దు నువ్వు, నీకు అధికారం లేదు, ఇది యాజకులు మాత్రమే చేస్తారు. అందు గురించే కృపాకాలంలో ఉన్నాం. పులిపీట దగ్గర రావాలంటే చాలా జాగ్రత్త. చాలామంది ఏం చేస్తారు తెలుసా? పులిపీఠం దగ్గర వచ్చి కూర్చుంటారు, పులిపీఠం దగ్గర వచ్చి ఇష్టానుసారంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అతి పరిశుద్ధమైన స్థలంలో అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన స్థలం ఇది, పవిత్రమైన స్థలము. ఈ స్థలము దేవుడు ఏర్పరచుకున్న స్థలము. ఈ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినే స్థలం. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. మన మాటలో, మన క్రియలో, మన చూపులో అన్నిట్లో పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. దేవుని మందిరాన్ని మనం ఎందుకు వస్తామండి? దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క యాజకుడు చెప్పే వాక్యం విని మన జీవితాలను సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే ఉజ్జీవకు వచ్చిన ఏమొస్తుందంట? కుష్ఠరోగం. మనుషులందరూ చూస్తుండగానే ఆయన నొదుట ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చేసిందంట. అయితే ప్రధాన యాజకుడైన అజర్యను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగము గలవాడై ఉండెను గనుక వాడు తడవు చేయక అక్కడ నుండి అతని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తాను మొత్తెను. దేవుని నామానికి స్తోత్రం. ఏమైపోయింది? అక్కడ కుష్ఠరోగం రాగానే అతని బయటికి వెళ్ళగొట్టిరు. అదే కుష్ఠరోగముతో ఒక ఇంట్లో ఉండి అతడు చనిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యెరూషా మాత్రము ఒక రాజుగా భార్యగా ఉన్నది. తర్వాత ఒక కుష్ఠరోగం వచ్చిన ఉజ్జియకు భార్యగా ఉన్నది. చూడండి, ఆ యొక్క యెరూషా ఏం చేస్తూ ఉంది? రాజుగా మరి ఉన్నప్పుడు భార్యగా, కుష్ఠరోగం వచ్చినా కూడా భార్య. ఆమె బాధపడతా ఉన్నది. అయ్యో, నా భర్త చేసిన తప్పు నా కుమారుడు చేయకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? నా కుమారుడు, కొంతమంది కుటుంబాలలో తండ్రులు మంచిగానే ఉంటారు, కుమారులు చెడ్డవారిగా ఉంటారు కదా, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. కుమారులు మంచిగా ఉంటే తండ్రులు చెడ్డవారిగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా యోతాము అనగా చూడండి, కుమారుని విషయంలో ఇందాక తల్లి విషయంలో మనం చూసుకున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే తండ్రి విషయంలో చూసినాము. కుమారుడు యోతాము విషయంలో యోతాము ఎలా ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యోతాము అనగా యెహోవా యథార్థవంతుడు అని అర్థము. ఇతడు ఎలా ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు
ఏలెను. ఇతడు ఉజ్జియా కుమారుడు. ఉజ్జియా దేవునిపై ఆధారపడినంత కాలము దేవుని చేత ఆశీర్వదింపబడెను, దీవింపబడెను. ఉజ్జియా దేవుని మీద ఆధారపడినంత కాలము చక్కగా దీవింపబడ్డాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనసులో గర్వించి చెడిపోయాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ గర్వంతో యెహోవా మందిరంలో ప్రవేశించి ధూపం వేయుటకు ప్రయత్నించగా అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అతడు తన మరణ దినము వరకు కుష్ఠరోగై ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. దేవుని వాక్యంలో ఇక్కడ ఉంటా ఉన్నది. ఆ కాలంలో యోతాము తండ్రి రాజ్యమును ఏలుచుండెను. ఇంచుమించు 15 సంవత్సరాలు తన తండ్రి జీవించుచుండగానే అతనితో పాటు రాజ్యం ఏలెను. ఎవరని? యోతాము కూడా యెరూషలేములో మరి ఆ యొక్క రాజుగా ఆయన, మరి యూదా రాజుగా ఆయన వంశము, ఎందుకంటే వంశము లేవి తల్లి వంశము, మరి తండ్రిదేమో యూదా వంశము. యూదులలో కూడా ఈయన రాజుగా అయిపోయిండు. యెహోవా మందిరంలో ప్రవేశించే తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. హల్లెలూయా. యెహోవా దృష్టికి ఏ విధంగా ప్రవర్తించిండు? యథార్థంగా ప్రవర్తించిండు. 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయము 2వ వచనంలో ఆయనను అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించిన. దీనిని బట్టి ఒక మనిషి యథార్థంగా లేకపోతే దుర్మార్గంగా జీవించుట కేవలం తల్లిదండ్రులను బట్టియే, స్నేహితులను బట్టియే, పరిస్థితులను బట్టియే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ చాలా కొంతకాలం అయిన తర్వాత మరింతగా మరి ఆ కాలంలో దుర్మార్గులుగా ఎక్కువైపోయినరు. ఈ కాలంలో లేరండి దుర్మార్గంగా పనిచేసే వాళ్ళు, చెడ్డ పని చేసేవాళ్ళు, చెడ్డ స్నేహితుల వల్ల, చెడ్డ తల్లిదండ్రుల వల్ల, చెడ్డ పరిస్థితుల వల్ల ఈ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనము మరి దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి మన ప్రవర్తన, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుగురించే మరి తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు. యోతాము తన దేశ ప్రజల ప్రవర్తనపై ఆధారపడక తాను దేవుని కార్యములు ముందుకు సాగెను. హల్లెలూయా. యోతాము దేశ ప్రజల మీద ఆధారపడలేదు. చాలామంది ప్రజల మీద ఆధారపడతారు, మనుషుల మీద ఆధారపడతా ఉంటారు. దేవుని బిడ్డలారా మన సొంత పనులు మనం చేసుకోవాలి, ఎవరో వచ్చి చేయాలని ఆశపడొద్దు. అయితే ఇక్కడ యోతాము కూడా ఎవ్వరి మీద, దేశ ప్రజల మీద ఆయన ఆధారపడలేదు. దేవుని మందిరపు ఎత్తు ద్వారములు కట్టించిండు. యూదా పర్వతంలో ప్రాకారపురంలో కట్టించాను. తన రాజ్యంలో అనేక కోటలు, దుర్గములను కట్టించాను. అవి దేవుని హృదయ అభిలాషను, బాధ్యతను అభివృద్ధి చూపించాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈనాడు అనేకులు దేవుని చేత దీవింపబడి రాజైన యాజకుల గుంపులో చేర్చబడిన తర్వాత కూడా తన సొంత కార్యంలో చూసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములు చూడకున్నారు. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చదవండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తొందర చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలండి, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారు. ఈరోజు 15 ఆగస్ట్ కదండి. అందరూ ఏం చెప్పారు? పాస్టర్ గారు పాస్టర్ గారు రండి 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 అన్నారు. అందరికీ రండి అన్నట్టు ఏం చేశారు? కొంతమంది మీరంతా చాలా మంచోళ్ళు, దేవుని సన్నిధానంలో వచ్చారు. కానీ మరికొందరు సొంత కార్యాలు, అంటే వాళ్ళని కూడా అంటలేని ఏ పరిస్థితిలో వాళ్ళు రాలేక ఉన్నారో. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు కార్యములు చూడకున్నారంట. సొంత కార్యములు, అయ్యా రండి ప్రార్థనకు రండి అంటే అక్కడ పరిగెత్తుడు, ఇక్కడ పరిగెత్తుడు, ఇది చేయడం, అది చేయడము, ఏదేదో చేయడం, ఏదేదో. కానీ మరి దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనం ముందు ఉండాలి. హల్లెలూయా. యాజకుడు చేసే కార్యాలు యాజకుడు చేస్తాడు, రాజు చేసే కార్యాలు రాజు చేస్తాడు, సేవకులు చేసే పనులు సేవకులు,
సంఘస్థులు చేసే పనులు సంఘస్థులు చేయాలి. హల్లెలూయా. నిర్లక్ష్యం మనము చేయకూడదు. యోతాము కూడా తన శత్రువుల మీద గొప్ప విజయం కలిగింది. హల్లెలూయా. అమోనీయుల మీద యుద్ధం చేసినప్పుడు జయం కలిగిందంట. దేవుని నామానికి స్తోత్రం. భ్రష్టులైన కొందరు రాజుల వలె కాక శత్రువులు అనగగొట్టి వారి యొద్ద గొప్ప విజయం పొందుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన విశ్వాస జీవితముకు ఆటంకంగా ఉన్న, చూడండి, మన విశ్వాసంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. మనం అందరం మంచి వాళ్ళమే. హల్లెలూయా. మనం అందరం మంచి వాళ్ళమే, కానీ మరి దేవుళ్ళో ముందుకు వెళ్ళకుండా కొన్ని ఆటంకాలు మనలో అభ్యంతరపరుస్తూ ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు? మరి ఇక్కడ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి మనము జయించాలి. హల్లెలూయా. మన విరోధైన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించే సింహం వలె తిరుగుచున్నాడు. వాటిని గ్రహించి విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించి శత్రువును జయించాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపుటంబం కానీ, మన విరోధైన అపవాది ఇవన్నీ మనలో పెడతా ఉంటుంది. మన తలంపును చెడు తలంపు, మన చూపును చెడు తలంపును, ఇవన్నీ కూడా సాతానుడు మన మనసులను తిప్పివేస్తూ ఉంటుంది. మనసులను తిప్పివేస్తే చాలామంది, నిజంగా ఒక బ్రదరు మంచిగా దేవుళ్ళో వచ్చిండు, ఒక బాబు మంచి దేవుళ్ళో వచ్చిండ్రు. తల్లి కూడా మంచిగా దేవుళ్ళలో ఉన్నాయి. తల్లి కూడా దేవుళ్ళో ఉండి, ఒరే బాబు, నాన్న ఈ పని చేయకు, ఆ పని చేయకు. ఆమె ఎప్పుడు నువ్వు ఉద్యోగంకి వెళ్ళినా ప్రార్థన, నువ్వు పండుకున్నా ప్రార్థన, నువ్వు కూర్చున్నా ప్రార్థన, ఇవన్నీ తల్లి చెప్తుంటే కొడుకు విసుకునేడు, అంటే విసుగు పడేవాడు, బాధపడే. ఓకే, ఏందమ్మా నువ్వు ప్రార్థన ప్రార్థన అంటావు, కూర్చున్నా ప్రార్థన, లేచినా ప్రార్థన, అసలు ఇంటికి రావాలా వద్దా? ఎప్పుడు చూసినా మమ్మల్ని విసుగు చేస్తావు, ప్రార్థన వాక్యం మేము చేసుకుంటే నువ్వు చూస్తావా? మా పిల్లల్ని కూడా అప్పుడప్పుడు అంటుంటా నేను. ప్రతి ఒక్కటి నేను గమనిస్తూ ఉంటా. గమనించి ప్రార్థన, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, జాగ్రత్త మీ మాటలు మీ క్రియలు. ఇప్పటి కూడా మా బాబులను అంటున్నాను కాబట్టి మరి పరిశుద్ధమైన స్థలంలో వాళ్ళని దేవుని సన్నిధానంలో చక్కగా వాడుకుంటున్నాడండి. హల్లెలూయా. ఆ తల్లి అని 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 విసుకొచ్చేసింది. ఈ పిల్లలు విని 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 వీళ్ళకు విసుకొచ్చేసింది. ఈ తల్లేమో మంచి మాటలు చెప్తుంది, పిల్లలేమో విని విని ఏం చేసారు? చెడ్డ మార్గం పోయి ఒక కుమారుడు చచ్చిపోయాడు. ఇంకో కుమారుడు ఏమైపోయింది? 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. రోగాలు, బాధలు, కష్టాలు, కుటుంబంలో నెమ్మది లేదు. సరిగ్గా దేవునికి ప్రార్థన చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయండి. చాలా జాగ్రత్తగా, నేను ఆరోగ్యంగా ఉన్నా కదా, నేను ఆస్తిపరుని కానీ, మనం ఎప్పుడు గర్వించలేం. దేవుని బిడ్డలు నీకు అన్నీ ఉండాలి కానీ తగ్గించుకొని ఉండాలి. ఆ కుమారుడు ఉండి ఉండి ఏం చేసిండంటే ఆయన లోకంలో కలిసిపోయాడు. ఇక వాళ్ళని పిలిపించుకొని పూజలు చేసుకొని, అది చేసుకొని, ఇది చేసుకొని ఇది అయిపోయాడు. ఏం చేయాలి బ్రదర్, నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఆ బాధలు వచ్చినాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఇవన్నీ మనం జయించాలి. అపవాదిని జయించాడు. వాడు గర్జించే సింహం వల్లే ఎవరి మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యము ఖడ్గము ధరించుకొని శత్రువును మనం ఏం చేయాలి? దాన్ని జయించాలి. తెలుసు, మన హృదయానికి తెలుసు మనం ఎలాంటి చేస్తున్నామో. కాబట్టి ఆ విధంగా యోతాము కూడా యథార్థంగా ప్రవర్తించాను. ప్రాకారంలో కట్టించను కానీ అతడు ఉన్నంత స్థలములను కొట్టివేయకుండాను. కాబట్టి మేలైనదే చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి వాక్యం చదువుకుందాము. కాబట్టి మేలైనది చేయనరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చాలని మేలైంది చెయ్యకపోతే అలాగు చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపము. మేలైంది మనం చేయాలి. మేలైంది చేస్తే, చేయకపోతే పాపం. దేవుని బిడ్డలారా, యోతాము ఏం చేసిండు? మేలైంది చేసిండు.
యోతాము జనుల ఉన్నంత స్థలముల యందు ఇంకా బలులను నర్పించుచు ధూపం వేయుచు నుడుట కారణమాయను. దేవుని నామానికి స్తోత్రం. మన ప్రభువు బిడ్డలమైన తర్వాత సాతాను సంబంధమైంది మన ఇంటిలో కానీ మన హృదయంలో కానీ ఉంచుకొనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి చేతులు లేవా అండి? లేవా? పైకి లేపండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు అట్లా అంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీ చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీ చేతులను ఆశీర్వదించబడాలంటే మీరు ఏం చేయాలా? పైకెత్తబడాలా. కాబట్టి ఇక్కడ మనము మన ప్రభువు బిడ్డలమైన తర్వాత సాతాను సంబంధమైనది ఏది మనలో ఉండకూడదు. మన ఇంట్లో ఉండకూడదు, మనం హృదయంలో ఉంచుకొనకూడదు. పాపం నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిత్యంగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భరుడువై నీవు స్థిరపరచబడదువు. హల్లెలూయా. యోబు రాసిన గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. నేను ముగించేస్తాను, తొందర చదవండి. మీరు ఇక సిద్ధపడి ఉన్నారేమో, మర్చిపోగలరు. ఇవి అయిపోతే ఫస్ట్ ప్రైజ్ మీరు కాబట్టి మీరు హృదయంలో ఉంచుకోండి. కొంచెం ఈ వాక్యం కూడా ఉంచుకోండి. అయిపోయింది, నేను ముగించేస్తాను. చదవమ్మా, తొందరగా చదువు. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి. చాలండి, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పాపం మనము విడిచిన ఎడల మనము సంతోషించేదము, నిర్భయుడివై నీవు స్థిరపరచదవు అని దేవుని వాక్యము చదవండి. అందుగురితే చిన్న పాపమే కదా, చిన్న విషయమే కదా అని అలక్ష్యం చేసినచో సాతానుడు ఆ చిన్నదానిని ఆస్కారం చేసుకొని నిన్ను నాశనము చేయుటకు, దేవుని నామాన్ని అపకీర్తి పాలు చేయుటకు ప్రయత్నించును. కనుక మనము అన్ని విషయాలలో దేవునికి లోబడుతూ మనం సమస్తాన్ని ఆయన పాదముల యొద్ద అప్పజెప్పాలి. అప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదములు పొందిన వారమై స్థిరపడి ఉందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు ఈ వాక్యము మరి మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ యోతాము గురించి మనం చూస్తున్నాము. మరి ఆ తర్వాత యెరూషా విషయంలో మనం చూసినాము, ఉజ్జియా విషయంలో మనం చూసినాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే ఆత్మస్వరూపైన దేవుడు మళ్ళీ మీతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా యోతామును ఆశీర్వదించిండో ఆ విధంగా మనందరిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాడు. చిన్న పాపమే కానీ చిన్న అబద్ధమే కానీ మనం ఎలాంటివి కూడా చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని సన్నిధానంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.